భావిస్తున్నామండి. ప్రకటిస్తామని చెప్పలేదు, వాళ్ళ ఆలోచన, మా అభిప్రాయం ఇదే అన్నారు. అఫ్కోర్స్ ఏ పార్టీలో అయినా సరే, ఇప్పుడు టీడీపీలో ఏదైతే వాళ్ళకి ఆ అభిప్రాయం ఉంటుందో, జనసేనలో కూడా మాకు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, డిప్యూటీ సీఎం ఆయన అయినా లోకేష్ అయినా ఎవరైనా మనకి ఇబ్బంది లేదని చెప్పి అనిపిస్తుంది. అంటే పార్టీ నాయకులుగా, పార్టీ వ్యక్తులుగా మా యొక్క నాయకుల మీద మా అభిప్రాయాలు ఉంటాయి. సో ఆ అభిప్రాయాలు వ్యక్తపరచడం తప్పితే ఇక్కడ అధిష్టానాలకు అట్లా సంబంధం ఉండదు. అధిష్టానం ఎంతసేపు అధిష్టానం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రజలు ఏ రకంగా అయితే మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ తగ్గట్టుగా మనం పరిపాలన చేయాలి. మళ్ళీ వైసీపీ అనే ఒక దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదని చెప్పని వాళ్ళ పాలన విధానంలో వాళ్ళు మునిగిపోయారు తప్పితే ఎక్కడా కూడా ఇలాంటి అంశాల మీద వాళ్ళకి దృష్టి పెట్టే టైం కూడా లేదు. యాక్చువల్గా చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ అంశాల మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాకపోతే వెనకాల ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంత అత్యుత్సాహం ఉంటుంది, కోరికలు ఉంటాయి, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళ నాయకుడు కాబట్టి ఆయన అక్కడ అవ్వాలని కోరుకుంటారు. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటాం. అది సహజం, అవి మా యొక్క అభిప్రాయాలు. కానీ అది కాదు కదా మనకి ఇక్కడ కావాల్సింది. మనకి కావాల్సింది ఏంటి అంటే అధిష్టానం ఏ రకంగా ఆలోచిస్తుంది, అధిష్టానం ఏ ఆలోచనతో ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవన్నీ మనం తీసుకుంటాం. అలా తీసుకునే లెక్క అయితే వీళ్ళిద్దరూ కూడా కేవలం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి వాళ్ళు చేసే పరిపాలన మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఇలాంటి అంశాలకైతే తావులేదని చెప్పని మేము భావిస్తున్నాం. అదే కూలిపోయిన వాళ్ళు కూడా కూలిపోవడాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతో చక్కటి మ్యాండేట్ ఇచ్చిన వైసీపీ కాపాడుకోలేకపోయింది. ఆ రోజు చెప్పి అటు ఒకటి ఇటు ఒకటి పోద్దా అని చెప్పుకుంటే మధ్యలో 5 పోయింది. అలాగే వీళ్ళకి అసలు మరణ అర్హత కూడా లేదు. ఈరోజు 38%తో ఏదో అలా 11కి ప్రతిపక్షం లేకుండా కూడా ప్రతిపక్షం కావాలంటూ పోరాటం చేసే వీళ్ళు కనీసం ఆ 38 కన్నా కాపాడుకునే పరిస్థితిలో వాళ్ళ యొక్క విధి విధానాలు లేదా విమర్శలు ఉంటే అది ఒక చూడటానికి అందంగా ఉంటుంది. అంతేగాని ఆ 38% కూడా పూర్తిగా పోయి ఆ 35లో కూడా ఇటు 3 అటు 8 పోతే ఇంకా అసలు ఆ పార్టీ ఉన్నా లేనట్టే లెక్క. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని ఎగ్జాంపుల్గా మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఒక ఎమ్మెల్యే సీట్ ఉన్నా లేనట్టే. అలానే 6% నుంచి ఈరోజు ఎక్కడి దాకా వచ్చాము. సో అంటే ఒక అంటే పాలన చేయాలనే ఉద్దేశం వచ్చు, లేకపోతే ప్రజలకు మంచి చేయాలని ఒక పాజిటివ్ థాట్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఆ పాజిటివ్ థాట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. కానీ ఈ వైసీపీకి ఎంతసేపు ఎదుటి వాళ్ళని మాట్లాడటం లేదంటే ప్రజల్ని హింస పెట్టడం తప్పితే వీళ్ళకి ఒక చక్కటి ఆలోచన, చక్కటి పరిపాలన, భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ మాటలో అనకపోతే ఆశ్చర్యంగానే అంటే ఆశ్చర్యం లేదు. మనం 5 సంవత్సరాల నుంచి ఏదైతే కోల్పోయామో, యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయాము. కాబట్టి మొత్తం బీటెక్ చదివిన విద్యార్థులు అందరూ కూడా అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడ లేరు. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 100 మంది బీటెక్ కంప్లీట్ చేశారంటే 95 మంది వరకు కూడా అమెరికా పర్యటనలోనే ఉన్నారు. అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు చేద్దామన్నా కూడా ఏదో 10-15 వేలు లేకపోతే 20 వేలు లోపు ఉద్యోగాలు తప్పితే అంతకన్నా ఎక్కువ లేవు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఆశాభావాన్ని అయితే నింపుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్తగా అంటే ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు అయితే, ఈ 6 నెలల నుంచి సరికొత్తగా పుట్టింది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకొంచెం మంచి అవకాశాలు యువతకు వచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పని ఖచ్చితంగా భావిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ ఇద్దరు కూడా ఈ ఐటీ రంగంలో చాలా వినూత్నమైన ప్రయోగాలు చేస్తాను. అసలు ఐటీ రంగం అంటేనే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ రంగాన్ని తీసుకొచ్చి యువత అందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని చెప్పని పూర్తిగా భావిస్తారు. రమ్మనండి, వస్తే తెలుస్తుంది కదా. అంటే పాపం ఇప్పటికైనా సరే ప్రజలు ఆయన్ని చూడటం అంటే ఆయన అభిమానులు కొంతమంది ఉంటారు కదా. మొన్నటిదాకా 5 సంవత్సరాలు ఓ ప్యాలెస్ కట్టుకొని, ఏదో గుడారం లాంటి ప్యాలెస్ కట్టుకొని, లేదంటే బయటకు వస్తే గుడారాలు అడ్డు పెట్టుకొని ఇలా వచ్చిన వ్యక్తి ఫస్ట్ టైం ఏమీ లేకుండా వస్తాడేమో, అతని అభిమానులన్నా చూసి ఆనందపడతారేమో చూద్దాం. ఏం స్పందన ఉంటుంది? ఏముండదు. ఎందుకంటే ఆయన కన్నా కూడా ఎక్కువగా ఈరోజు పరిపాలన అనేది ప్రజలు చాలా హ్యాపీగా హార్ట్కి తీసుకుంటున్నారు. రైతులు అవ్వచ్చు, లేదంటే ఈ పెన్షన్దారులు అవ్వచ్చు, లేదా యువత అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ 6 నెలల్లోనే ఈ పరిపాలన చాలా చక్కగా ఉందని చెప్తున్నారు. కాబట్టి అతను వచ్చి ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో చూద్దాం. అంటే అతనికి అసలు స్క్రిప్ట్ సరిగ్గా చదవడం రాదు. సో ఆ చదివిన దాన్ని కూడా ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారో, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనేది మనం చూడాలి.